సార్, అభిమానం హద్దులు దాటితే ఏమవుతుందంటారు? బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. అస్సలాము అలైకుం. అభిమానం హద్దులు దాటితే ఏమవుతుంది? అభిమానం హద్దులు దాటితే చేటు చేస్తుంది, జీవితాలు నాశనం చేస్తుంది. అభిమానం ఉండడం అనేది అత్యంత సహజం. ఒక వ్యక్తి ఒకరిని అభిమానిస్తున్నాడు అంటే అతని ఏదో ఒక నచ్చి అతను అభిమానిస్తాడు. అతని క్యారెక్టర్ నచ్చి కావచ్చు, వ్యవహార శైలి నచ్చి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అతనిలో ఏదైతే ఒక మంచి గుణం ఉన్నదో దాన్ని బట్టి అతను అభిమానిస్తాడు. అభిమానం మంచిదే, కానీ ఆ అభిమానం హద్దులు దాటిందంటే అది దురభిమానం అవుతుంది. ఇంకొంచెం హద్దులు దాటిందంటే అంధాభిమానం అవుతుంది, గుడ్డభిమానం అనమాట. ఈ రెండు చాలా భయంకరమైనటువంటి చేటును చేస్తాయి మనిషికి. అభిమానం ఓకే, అభిమానిస్తాడు మనిషి. ఒకవేళ అతనిలో తను అభిమానిస్తున్నటువంటి గుణాలన్నీ కూడా ఉన్నంతకాలం అభిమానిస్తాడు. ఒకవేళ గుణాలు లేవనుకుంటే అభిమానం నుండి బయటకు వచ్చేస్తాడు. ఇది ఓకే, ఇది న్యాచురల్. ఇది కానీ దురభిమానం ఉంది చూసారా? దురభిమానం ఏం చేస్తుందంటే అతనిలో ఏవైతే మంచి ఉన్నదో ఓకే, కొంతకాలానికి మంచి లేకుండా చెడు వచ్చిందనుకోండి, ఆ చెడును కూడా ఇతను అభిమానిస్తూ ఉంటాడు. దురభిమానం అనమాట. అతనిలో ఎన్ని చెడులు ఉన్నప్పటికీ కూడా అభిమానించడం అనేది ఇది దురభిమానం అనిపించుకుంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అంధాభిమానం. అంటే అతను ఏం చేసినా కూడా కరెక్టే అన్న దృష్టితోటి గుడ్డిగా అతని వెనకాల వెళ్ళడం అనేది అంధాభిమానాన్ని సూచిస్తుంది. ఈ రోజున మనము సినిమా హీరోల విషయం సంబంధించి ఇదే మనం చూస్తున్నాం. అతను ఎలాంటి పని చేసినా, ఏది చేసినా, ఎలాంటి చెడ్డ వ్యక్తి అయినప్పటికీ కూడా నేను అతన్ని అభిమానించాలి, ఇది అంధాభిమానం అంట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మనిషి తన స్నేహితుని యొక్క ధర్మాన్ని, పద్ధతులను అనుసరిస్తాడు కాబట్టి మీరు మీ స్నేహితుడిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని అన్నారు. ఏమండి, ఉదాహరణ కూడా చెప్పారు. ఒక కమ్మరు ఉన్నాడు. అతను కొలిమిలో మంటను కాలుస్తూ వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు అతను పక్కన కూర్చున్నారంటే ఆ కొలిమిలో ఉన్నటువంటి మంటకు మీకు అంటుకుంటుంది, దుమ్ము ధూళి మీకు అంటుకుంటుంది. అలా కాకుండా కస్తూరి అమ్మే వ్యక్తితో మీ స్నేహం చేశారనుకోండి, మీరు కస్తూరి కొనకపోయినప్పటికీ కూడా ఆ సువాసన మీకు అబ్బుతుందన్న. కాబట్టి మంచి వ్యక్తుల సాంగత్యం ఏదైతే ఉందో ఆ మంచి వ్యక్తుల యొక్క లక్షణాలన్నీ కూడా మనకు అబ్బుతాయి. అలా కాకుండా చెడ్డ వ్యక్తులతో మనం ఉన్నామనుకోండి, ఆ చెడ్డ వ్యక్తుల యొక్క సాంగత్యం వలన ఆ చెడు అన్నీ కూడా మనకు అబ్బుతుంది. కాబట్టి మనిషి ఎవరిని అభిమానిస్తున్నాడో చూసుకోవాలి. ఎందుకంటే ప్రళయ దినాన తను అభిమానించే వారితో మనిషి ఉంటాడు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఎవరి పట్ల అభిమానం కలిగి ఉన్నాము, వాస్తవానికి మన అభిమానానికి అతను తగినవాడా కాదా అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం అందరం కూడా అభిమానిద్దాం, కానీ అంధాభిమానానికి, దురభిమానానికి దూరంగా ఉందాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.